రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఉదయం నుంచి కూడా ఈ రాత్రికాల సమయం వరకు తండ్రి మాకు తోడై ఉన్నందుకు, మమ్మల్ని భద్రపరిచినందుకు, మమ్మల్ని స్థిరపరిచినందుకు, మమ్మల్ని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. అయా ఈ రోజున మా ప్రయాణాల విషయంలో మీ సహాయం అనుగ్రహించారు తండ్రి. అయా మార్గములో తండ్రి ఏ సమస్యలు, ఏ ప్రమాదాలు మాకు రాకుండా కాపాడారు తండ్రి. మమ్మల్ని జ్ఞానముతో నింపి మా పనులలో మమ్మల్ని అభివృద్ధి పరిచారు, కృతజ్ఞతలు. ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరికి ఎటువంటి లోటు లేకుండా మీరే మాకు ప్రతి అవసరతను దయచేసినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మరొకసారి రాత్రిన సజీవులంగా చేరి మేమందరమును కుటుంబంతో కలిసి ఆనందిస్తూ మీ పాద సన్నిధిని మొరపెట్టుకునే ఈ యొక్క విలువైన అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా మీకే స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదును అని మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము ద్వారా తండ్రి సెలవిస్తున్నారు. అవును తండ్రి, పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించగలిగిన దేవుడవు నాయన. ఈ రోజున ఎవరైతే వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పరిచర్యలలో దీవెనలు లేవని, ఆశీర్వాదకరంగా వారి జీవితము లేదని దుఃఖిస్తున్నారో అయా వారి ఎడల యొక్క మాటను స్థిరపరచమని, రాత్రి కాలంలో వారి పైన దీవెనలు కుమ్మరించమని అయా బ్రతిమాలుకుంటున్నాము, ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు పేరు పేరున అడుగుతున్నాం అయా. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎటువంటి సమస్యలతో, ఎటువంటి విభేదాలతో, బలహీనతలతో మీ దగ్గరకు వచ్చారో వాటన్నిటిని బట్టి అడుగుతున్నాం. మీ సహాయమును వారికి అనుగ్రహించండి ప్రభువా. అనారోగ్యంతో ఉండి నాయన మొరబెడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం తండ్రి. అయా ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు హాస్పిటల్స్ లో జాయిన్ అయి ఉన్నారు నాయన, ఐసీయూల్లో కొంతమంది ఉన్నారు నాయన. కృప దయచేయండి, వారికి ఆరోగ్యమును అనుగ్రహించండి తండ్రి. అయా ఆపరేషన్స్ విషయాల్లో సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాము, మోకాళ్ళ నొప్పుల నుంచి, అయా మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి, గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి నాయన. అయా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సంబంధితమైన అనారోగ్య సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన నాయన బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడిపించండి. అదే విధంగా తండ్రి, ఎవరైతే బీపీతో, థైరాయిడ్, షుగర్స్తో బాధపడుతున్నారో అవన్నీ కూడా నార్మల్గా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా ఎవరైతే పీసీఓడి సమస్యతో, గర్భఫలం లేని సమస్యలతో ఉన్నారో దర్శించండి, బిడ్డలకు గర్భఫలం దయచేయమని, పీసీఓడి సమస్యల నుంచి విడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. అయా దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారు, వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ప్రతి దురాత్మ క్రియను లయపరచండి ప్రభువా. నాయన కుటుంబపరమైన విభేదాలతో ఎంతో మంది దుఃఖిస్తున్నారు, సమాధానం లేని స్థితిలో ఈ రాత్రిన వారు జీవిస్తూ ఉన్నారు. అయా వారందరిని దర్శించండి, వారి కుటుంబంలో ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి క్రియను లయపరిచి సమాధానంతో వారి కుటుంబాన్ని నింపమని, యవన బిడ్డలందరికీ తోడై ఉండమని, వారికి మంచి జ్ఞానం ఇచ్చి, తెలివినిచ్చి నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అయా ఎవరైతే చిన్న బిడ్డలుగా ఉన్నారో, వృద్ధులుగా ఉన్నారో వారికి మీ రక్షణ సహాయం దయచేయండి నాయన. కోర్టు కేసుల్లో ఎంతమంది బిడ్డలైతే చిక్కుబడి ఉన్నారో ఆ కోర్టు కేసులన్నిటి నుంచి కూడా వారిని విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల నుంచి, విభేదముల నుంచి, తగాదాల నుంచి తండ్రి ప్రతి ఒక్కరికి విడుదలను అనుగ్రహించండి. అదే రీతిన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా దేశాల్లో బిడ్డలు స్థిరపడి ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు చేసుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించమని, క్షేమాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్ లో సహాయం అనుగ్రహించండి తండ్రి. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారు,
వారికి ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదం వారి దగ్గరికి రాకుండా కాపాడండి ప్రభువా. అదే విధంగా ప్రభువా, ఉద్యోగముల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థనలు చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకించి మొరను విని వారికి జవాబును దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే రీతిన మా భారతదేశమును దీవించండి అయ్యా, సైనికులను దీవించండి. దేశంలో తండ్రి బోర్డర్స్ లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబాలందరికీ మీరు తోడై ఉండమని, మంచి ఆరోగ్యం ఇచ్చి వారిని నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాల సమయంలో నాయనా, ఎంతమంది బిడ్డలైతే అప్పుల్లో ఉన్నారో ఆ ప్రతి అప్పును కూడా తొలగించి బిడ్డల యొక్క ఆర్థిక పరిస్థితిని తండ్రి దృఢంగా మార్చండి. వారు చేస్తున్న పనులలో దీవెనలను, ఆశీర్వాదములను కుమ్మరించమని, తలగానే గాని తోకగా ఉండరు అనే వాగ్దానం చేత వారిని నింపమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర దయచేయండి. నిద్రలేమి పీడకలల సమస్యల చేత ఎవరు ఇబ్బందులు పడకుండా అయా ప్రతి ఒక్కరూ కూడా సుఖముగా సేద తీరే సహాయం అనుగ్రహించండి. దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది యొక్క క్రియల నుంచి ఈ రాత్రిన ప్రతి బిడ్డను మీరే భద్రపరచమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్నటువంటి సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతుండగా తండ్రి, మరలా ఉదయకాలాన్నే మేమందరమును మీ ముఖ దర్శనము చేసుకుని సజీవులుగా మీ నామాన్ని స్తుతించగలిగే, ఆరాధించగలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.